జాయిన్ చేయాలని ఇచ్చారు. ఇన్ని 4 రోజులు ఆగాము, ఒక 4 గంటలు ఆగి అందరిని కనుక్కొని ఏదో చేద్దామని అలాగే మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళకి అడిగితే ప్రార్థన చేసి అడగగా సమాధానం ఏడు వచ్చిందంటే అందరు కేజీస్కి తీసుకెళ్ళంటే మొత్తం నయం అయిపోద్ది, బిడ్డకి ఏటి అవ్వదు, మీరు ప్రైవేట్ హాస్పిటల్ అలాగే చెప్తారు, భయపెడతారు, మీరు ఏం అవ్వదు, మీరు తీసుకెళ్ళండి అన్నారు. అలాగే ఆ తర్వాత నుంచి మా అత్తగారు కూడా పాస్టర్ గారికి అలా చెప్పగానే ఇక్కడికి వచ్చి పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకొని మేము కేజీస్కి వెళ్ళడం, ఈ వారం రోజులు అక్కడ ఉండడం, బాబుకి అయితే మొత్తం నయం కూడా అయిపోయింది, బాగా క్లియర్ అయిపోయి నీట్గా ఇంటికి కూడా వచ్చి ఇప్పుడు చర్చలో ఇలా మందిరంలో ఉన్నామంటే అది దేవుని కృపే. మరి అంతవరకు చెప్పాలంటే దేవుడు ఈ సాక్ష్యం ఇలా నా చేత చెప్పించుకున్నాడంటే మరి ఏమో నాకు తెలియదు దేవుడి చిత్తం ఏటన్నదో. మరి ఇలా బాబు ఉన్నాడంటే అది దేవుని చిత్తం వల్లే. అందువల్ల దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక.